సనాతన ధర్మం నా దృష్టిలో. రైట్ రైట్ ఓకే ఓకే. అజయ్, గుడ్ ఈవినింగ్ వర్మ గారు, మీకు ప్యానల్ ఉన్న మిత్రులకి. ఇంకా ఎలక్షన్లు అయిపోయి 4 నెలలు అయినాయి, కానీ ఇంకా ఇదేదో ఎన్నికల క్యాంపెయిన్లా నడుస్తున్న రాజకీయాలు. వైసీపీ వర్సెస్ కూటమి. సనాతన ధర్మం అని ఆయన అంటున్నారు. అసలు సనాతన ధర్మం అంటే ఏంటి మీకు తెలుసా? ఇలాంటి వాదులను అందరినీ కూడా సస్పెండ్ చేయాలి, డిప్యూటీ సీఎం నుంచే తొలగించాలన్నది వీళ్ళ డిమాండ్, వైసీపీ డిమాండ్. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆల్రెడీ నేను చెప్పున్నాను, సనాతన ధర్మం అంటే అసలు పవన్కి తెలుసా, శ్రీవారి విశిష్టం దెబ్బతీయడంలో పవన్ కళ్యాణ్ గారు భాగస్వామి అయ్యారని. అంటే ఒక విషయం వర్మ గారు, ఇక్కడ వాయిస్ మీట్లో ఉన్నది అజయ్. వర్మ గారు ఓకేనా? ఓకే. ఒక విషయం వర్మ గారు, ఇక్కడ నిన్న పవన్ కళ్యాణ్ గారు ఏదైతే తిరుపతి వేదికగా బహిరంగ సభ పెట్టి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న దీక్షని నిన్న శ్రీవారి పాదాల చెంత విరమింపజేశాడో, దాని తర్వాత ఏదైతే తిరుపతిలో ఆయన పెట్టిన సభలో సనాతన ధర్మం గురించి ఆయన మాట్లాడిన తీరు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు వర్మ గారు, ప్రపంచ దేశంలో ఉన్న ప్రతి ఒక్క హిందూ మతం, ఇస్లామిక్, క్రిస్టియన్, సిక్కిజం, బుద్ధిజం, ఇతర మతాల వాళ్ళందరికీ కూడా చాలా అద్భుతంగా అర్థమైంది వాట్ పవన్ కళ్యాణ్ ఈస్ గోయింగ్ టు సే. ఇక్కడ వైసీపీ వాళ్ళకి ఎందుకు అర్థం కాలేదు సనాతన ధర్మం అంటే, ఇక్కడ వర్మ గారు నిన్న పవన్ కళ్యాణ్ గారు తమిళ్ లాంగ్వేజ్లో మాట్లాడాడు, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాట్లాడాడు, స్వచ్ఛమైన తెలుగు భాషలో మాట్లాడాడు, సాంస్క్రిట్ లాంగ్వేజ్లో మాట్లాడాడు. ఈ 4 భాషలు జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం అవ్వవు. మేము బడికి పోలేదు, లేకుంటే బొరబెట్టి ఆలోచించాం. ఇప్పుడు వైసీపీ మిత్రులు చెప్తున్నారు సనాతన ధర్మం అంటే సతీ సాగమనం, మొగుడు చచ్చిపోతే భార్యను తీసుకెళ్లి మంటల్లో తొయ్యాలి. ఇటువంటి సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా వ్యాఖ్యానించలేదు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అందరం ఒక్కటే, కానీ ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకోవాలి, అపవిత్రం చెయ్యకూడదు. జగన్మోహన్ రెడ్డి, నీకు నీ మతం మీద ప్రేమ ఉంటే నీ మతంతో పాటు ఇతర మతాలను కూడా నువ్వు ప్రేమించు, గౌరవించు, వాటికి ఒక ప్రాధాన్యత కల్పించని చెప్పి మాట్లాడాడు తప్ప నా మతమే గొప్ప, మిగతా మతాలు తక్కువ ఏం మాట్లాడలేదు కదా వర్మ గారు. ఇప్పుడు మీరు ప్లే చేసిన బైట్లోనే ఆయన ఏమన్నారండి, ఇస్లామిక్, అల్లా అని ఒక పదం వినపడంగానే ఎంత పెద్ద బహిరంగ సభ అయినా సరే అందరూ మౌనంగా నించుంటారు, ఎంత పెద్ద హీరో వచ్చినా కూడా. కానీ మనం గోవిందా అన్నా సరే ఆగట్లేదు. హిందూ ధర్మాన్ని మనం గౌరవించుకోవాలి, మొట్టమొదటిగా మనం గౌరవించుకోవాలి మన ధర్మాన్ని అని మాట్లాడాడు. తప్పే ఉంది సార్? ఈరోజు మనకి ఎట్లుంటుందంటే వర్మ గారు, ఒక నాయకుడిని ప్రేమించినా, ఒక హీరోని ప్రేమించినా, ఇంకొక దేన్నైనా ప్రేమించినా సరే పక్కన దేవుడున్నాడా, లేకుంటే పక్కన ఇంకేమైనా జరుగుతుంది మనం పట్టించుకో, మన అరిచేస్తాం. ఎందుకంటే మనకి కనపడే నాయకుడు మన కళ్ళ ముందు ఉన్నాడు. పక్కన దేవుడు రథం ఊరేగింపించినా సరే మనం దాన్ని పట్టించుకోం. అవన్నీ మనం చూస్తున్నాం కదా వర్మ గారు. ఈరోజు టు బి ఫ్రాంక్ పవన్ కళ్యాణ్ గారు అదే కదా చెప్పింది. ఈరోజు ఒక విషయం చెప్తాను వర్మ గారు, నన్ను ఎవరు తప్పుగా పట్టుకోకపోయినా సరే సార్, ఈరోజు మనం వినాయక చవితి చేస్తాం సార్, దసరా నవరాత్రులు చేస్తాం సార్ 9 రోజులు సార్. వినాయకుడిని 11 రోజులు పూజించి, అమ్మవారిని 9 రోజులు పూజించి మనం ఆ విగ్రహాలను నిమజ్జనాన్ని తీసుకెళ్లే రోజు దేవుడు పాటలు పెడుతున్నామా సార్? మనం దేవుడు పాటలతో నిమజ్జనాలు చేస్తున్నామా సార్? మనం డీజేలు, తీన్మార్లు, హీరోయిక్ పాటలు, పార్టీ భజనలు, ఎవడు పార్టీ వేదాంతం వాడిది, ఎవడు పార్టీ సిద్ధాంతం వాడిది, ఎవడి డ్యాన్సులు వాడివి. వాటి గురించే కదా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మనకు గుర్తు చేస్తుంది వేర్ వీఆర్ గోయింగ్. మన ధర్మాన్ని, మన గౌరవాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకి లేదా అని మాట్లాడుతున్నాడు తప్ప అది అందులో తప్పేమన్నా ఉందా? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు వీళ్ళకి అర్థం కాకపోయి ఉండొచ్చు వర్మ గారు, కానీ ఈరోజు హిందూ ధర్మం పట్ల, లేకుంటే ఈరోజు భారతదేశ సమాజం పట్ల గౌరవం ఉన్న ప్రతి ఒక్కరికి, ఈరోజు మతాలతో సంబంధం లేదు, కులాలతో సంబంధం లేదు, ప్రాంతాలతో సంబంధం లేదు, మేము మనిషిలాగా బ్రతుకుతామని నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ప్రతి ఒక్క మాట కూడా అర్థమవుతుంది వర్మ గారు. ఇందాక ఒక విషయం వర్మ గారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు వర్మ గారు. ఇదే లడ్డు విషయంలో, ఇదే తిరుమల విషయంలో వీళ్ళు మాట్లాడుతున్నట్లు తిరుమలలో ఎటువంటి అపవిత్ర జరగకపోతే, ఎటువంటి అపాచారం జరగకపోయి ఉంటే ఎన్నడూ పెట్టని జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 5 సంవత్సరాలు ఎన్నడూ ప్రెస్ మీట్లు పెట్టని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు సార్ గంటకు ఒకసారి వస్తున్నాడు, రోజుకు 2 సార్లు వస్తున్నాడు, వరుస పెట్టి వస్తున్నాడు? ఎవడు సార్? ఈరోజు ఆయన చెప్పాడు వర్మ గారు, అసలు ఈ సిట్టులు ఎందుకు, బిట్టులు ఎందుకు, స్టాండ్లు ఎందుకు, ఎవడికి కావాలి, మళ్ళీ వీళ్ళ సిట్టు వీళ్ళే వేసుకొని మళ్ళీ నా మీద బురద జల్లటానికి అన్నారు. మేము అడిగామా? సుప్రీంకోర్టుకి ఎవరు సార్ లేఖ రాసింది? మాకు సిబిఐ దర్యాప్తు కావాలన్నారు.
నిన్న సుప్రీంకోర్టు ఏదైతే తీర్పిచ్చిన వెంటనే చంకలు గుద్దేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు గెలిచాడు, శ్రీవారు ఆశీర్వదించాడు, శ్రీవారు కూటమి ప్రభుత్వానికి మొట్టికాయలు వేశాడు అని. మరి ఈ రోజు అదే సుప్రీంకోర్టు అదే ధర్మాసనం ఏం చెప్పింది సార్? సిట్టు చాలా అద్భుతంగా పనిచేస్తుంది, సిట్టు దర్యాప్తు చేయాలి, దానికి సహకరించాలి అన్నందుకు జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే వచ్చి ఈ సిట్లు ఎందుకు బిట్లు ఎందుకు అంటే ఎందుకు సార్ భయం? ఎందుకు సార్ వర్మ గారు భయం? ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే ముందు ప్రతి ఒక్కరు కూడా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి వర్మ గారు. ఎవరైనా సరే ఆయన ఏ మతాన్ని కించపరచట్లా, ఏ మత భావాలను కించపరచట్లా, మనుషుల్లాగా బ్రతుకుదాం, మన మతాలను గౌరవించుకుంటూ ఇతర మతాలని మనం గుండెల్లో పెట్టుకుని ప్రేమిద్దామని చెప్తున్నాడు. అది అర్థమైనోడికి అర్థమైనంత. రైట్. రాజశేఖర్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్.